ఈ సినిమాకి మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కింద పడాలి. బట్ తను ఏంటంటే లేదు ఇది నువ్వు ఫస్ట్ నుంచి చాలా ఇష్టమైన కథ, మంచి కథ, నువ్వు ఎంతో ప్రేమించిన కదా, ఇది నీదే సింగిల్ నేమ్ ఉండాలని చెప్పి తన నేమ్ సాక్రిఫైస్ చేసింది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కంగ్రాచులేట్ చేయాలి అండ్ తనకి ఒక థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నేను తీసుకొచ్చి కూడా తెచ్చుకున్నాను. అయిపోయింది జగన్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సందీప్ గారు, దిల్ రాజు గారు, అన్న ఇప్పుడు నా ప్రతి సినిమాకి వస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్న ఆశీర్వదించినంతకాలం నేను బాగుంటాను, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. మంచి మనసుతో నన్ను ఆర్య దగ్గర డిస్ట్రిబ్యూటర్ని చేసావు. మంచి మనసుతో సుకు, అదే ఆర్య డైరెక్ట్ చేసిన సుకు మంచి మనసుతో నన్ను 100%లో చైతన్య గారు వీళ్ళందరూ కలిపిన అరవింద్ గారి సమక్షంలో నన్ను ప్రొడ్యూసర్ కింద మార్చారు. ఇంతమంది మంచి మనసుల మధ్యలోంచి ఎదిగిన నాకు డెఫినెట్గా మంచి సక్సెస్లే వస్తాయి. ఎందుకంటే నా చుట్టూ ఉన్నది చాలా మంచి పాజిటివ్ వైబ్. అదేవిధంగా సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్ టుడే. నేను ఈరోజు నిజంగా మిమ్మల్ని రమ్మని ఎందుకు అడిగానంటే, యు ఆర్ ద వన్ పర్సన్. మీరు ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి రిలీజ్ అయినప్పుడు, మీరు గుర్తుందో గుర్తులేదో గీతార్స్లో మన ఇద్దరం కలిసాము. ఫస్ట్ సినిమా కదండి, నేను చాలా చెప్పాను మీకు థియేటర్లు అలా ఉంటాయి, ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా. కానీ నా కళ్ళ ఎదురుగుండానే స్టెప్ బై స్టెప్ ఒక ఐదు సంవత్సరాల్లో ఇంత అంటే ఇండియా మొత్తం ఒక గర్వించదగ్గ డైరెక్టర్గా నేను కలిసిన ఫస్ట్ మనిషి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడనే సంతోషం నాకు ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తుంటే ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే సార్ ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని రమ్మంది ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అంటే నా కెరియర్లోనే ఇప్పుడు వరకు హైయెస్ట్ బడ్జెట్ పెట్టి చాలా నమ్మిన సినిమా ఇది. అందుకని మిమ్మల్ని మీలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ దీనికి విష్ చేస్తే బాగుంటుందని చెప్పి రమ్మన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మా యూనిట్కి పేరున కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంత కష్టపడ్డామో నాకు బాగా తెలుసు. కానీ సమయాభావం వల్ల నేను ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. కాబట్టి టోటల్ ఎంటైర్ యూనిట్, ఎస్పెషల్లీ శ్యామ్ దత్ గారు, మా కో ప్రొడ్యూసర్స్ భాను అండ్ రియాజ్ అండ్ ఎవ్రీబడి, నాగేంద్ర గారు, అందరూ కూడా పేర్లు చెప్పలేనందుకు ఏమనుకోవద్దు. బట్ ఎవ్రీబడి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఎండనక వాననక కూడా మాతో కష్టపడి ఈ సినిమాలో పాల్పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ యూనిట్, ఎస్పెషల్లీ మా సత్య కానీ, జ్యోతి గారు కానీ, అందరికీ కూడా మొత్తం థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ క్రూ, దేవి గారిని ఇంట్లో బుజ్జి అని పిలుస్తారు. మా బుజ్జి తల్లిలో బుజ్జి ఎక్కడ ఉన్నాడు, తల్లి ఎక్కడ ఉందో తెలియదు. ఆ తల్లి మాత్రం తొందరలో రావాలి. మరి ఇప్పుడు దేవి గారిని ఫస్ట్ ఆర్య సినిమా అప్పుడు దిల్ రాజు గారి ఆఫీస్లో పైన ఉన్నప్పుడు ఫస్ట్ టైం కలిసాము. ఆ రోజు ఎంత ఎనర్జీతో ఆయన దేవి గారు ఉన్నారో, ఈరోజు తండేలు సినిమా అంటే ఆఫ్టర్ 23 years ఆయన కలిస్తే అదే ఎనర్జీతో ఉంటాడు. అదే దేవి, అదే ఎనర్జీ, అదే మాటలు. దేవి, మా అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారు. డెఫినెట్గా రాత కాదు, డెఫినెట్గా దేవికి కూడా తొందరలో పెళ్ళయ్యి పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవి, థ్యాంక్ యూ సో మచ్ దేవి, గివింగ్ అస్ నైస్ మ్యూజిక్. నువ్వు ఏదైతే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ప్రామిస్ చేసావో, ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూడు వాసు, మినిమం 3 బ్లాక్ బస్టర్లు ఈ సినిమా నుంచి పడతాయి అన్నాడు. 2 పడినాయి, ఇంకొకటి ఆన్ ది వే, 3 పడినాయి, ఇంకొకటి ఆన్ ది వే. మన ఆజాదీ కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా అది కూడా మంచి ఇదవుతుంది. అండ్ నిన్నే ఆర్ఆర్ చూశాను, మొత్తం దేవి సినిమాని ఆర్ఆర్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు దేవి. థ్యాంక్ యూ సో మచ్ దేవి. చందు గారు, ఆయన కార్తికేయ 2 తర్వాత నిజంగా అంటే కార్తికేయ 2 తర్వాత ఆయన చాలా మంచి హిందీలో కానీ ఇట్లో కానీ అన్నింటిలోని వచ్చినా కూడా లేదు సార్ నాకు నిజంగా ఒక తెలుగు సినిమా మంచి సినిమా చేయాలని ఉందని చెప్పి ఇద్దరం కూడా నాగ చైతన్య గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది కథ పట్టుకుని. చైతన్య గారికి అంతకుముందు ఈ కథ కూడా ఒక 10 నిమిషాల్లో చెప్పడం జరిగింది. ఈ కథ అయితే మనం చేస్తున్నాం వాసు, దీన్ని బాగా డెవలప్ చేయండి అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం. అదేవిధంగా చందు గారు అంటే ఆయనతో ఫస్ట్ సినిమా వర్క్ చేస్తున్నాను, ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కథ మా దగ్గర ఉంది, చాలా మంచి కథ ఉంది. బట్ అరవింద్ గారికి నాకు ఎక్కడ ఏంటంటే దీనికి స్క్రీన్ ప్లే ఇంకా బాగుండాలి, లేదా దీంట్లో ఒక ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి, ఈ ఎలిమెంట్స్ ఎలాగైనా పట్టుకోవాలి అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సార్ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, డి మచిలేశ్వరం కదా, పదండి డి మచిలేశ్వరం వెళ్దామని నిజంగా డి మచిలేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీని కలిసాం, వన్ ఆఫ్ ది మెయిన్ లేడీ, ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను.
చందు గారు ఎంత షార్ప్ అంటే ఎంత బాగా పట్టుకున్నారంటే ఆ అమ్మాయిని అడిగారు మామూలుగా జనరల్గా వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ మా సినిమాలో మీ ఆయనకి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసావు అంటే ఏమంటే మా ఆయన నచ్చిన వెంటనే నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను మా అమ్మ నేను కలిపి మా ఆయనకి లవ్ లెటర్ ఇస్తానికి వెళ్ళాము అనగానే చందు గారు పట్టును క్యాచ్ చేసి ఇంతకన్నా ఏం క్యారెక్టర్ ఉంది సార్ మనకి హీరోయిన్ క్యారెక్టర్ దొరికేసింది పదండి అన్నాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం కూడా చాలా మారుతూ వచ్చింది. కార్తీక్ ఏదైతే ఒక మంచి కథ రాస్తాడో దానికి ఆయన చేసిన స్క్రీన్ ప్లే కానీ దానికి ఆయన చేసిన చేంజెస్ కానీ ఈరోజు మొత్తము సత్య బుజ్జితల్లి సత్య అండ్ రాజు మధ్య జరిగే కథ అంతా కూడా నిజంగా చాలా బాగా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ చాలా మాట్లాడుకోవాలనుకుంటాం కానీ టైం దగ్గరికి వచ్చే కొద్ది ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది మా మీద కూడా. స్పీచెస్ అన్నీ కూడా ఫాస్ట్గా మాట్లాడి క్లోజ్ చేయాలి. చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అగైన్ దిస్ ఆపర్చునిటీ. నా ఫస్ట్ సినిమా మీతోనే స్టార్ట్ చేశాను ప్రొడ్యూసర్గా. మళ్ళీ హైయెస్ట్ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కూడా మళ్ళీ మీతోనే వెళ్తుంది. డెఫినెట్గా ఈ కాంబినేషన్ అరవింద్ గారిది మీది నాది అందరిది కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమా హిట్ అవుద్ది అంటానికి ఒకటి నాకు గట్టి నమ్మకం ఏంటంటే ప్రతి సినిమాకి కూడా ఆ యూనిట్లో ఒకరికి చాలా గట్టి నమ్మకం ఉంటుంది సినిమా మీద. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు ఒక సినిమాకి. ఆల్ ఎనర్జీయే సినిమాకి 50% సక్సెస్కి తీసుకెళ్ళిపోతుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని మా అందరికన్నా కూడా గట్టి కసి ఎవరికంటే చైతన్య గారికి. డెఫినెట్గా ఈ సినిమా చైతన్య గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఆయనలో ఆ కసి చూసా. మీ అందరూ ఎలా ఉన్నా కూడా ఈ సినిమా ఆయన ఎనర్జీ పట్టుకెళ్తుంది ఈ సినిమాని. డెఫినెట్గా బయటకు వచ్చినప్పుడు మాత్రం చైతన్య గారు మీకు అందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చి ఈ సినిమా నుంచి బయటకు పంపిస్తారు. ఎందుకంటే ప్రతి నటుడి కెరియర్లోనే ఒక్కొక్క సినిమా ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని సినిమాలు అయితే ఇప్పుడు సపోజ్ నాకు బాగా తెలిసిన బన్నీ గారిది అయితే నాకు తెలిసి జూలై దగ్గర నుంచి ఆయన నటన అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఆర్యతో స్టార్ట్ అయ్యి జూలై దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకుంది. అదేవిధంగా చైతన్య గారికి నటనలో టర్నింగ్ ఏదన్నా ఉందంటే 100% తండేల దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకుంటుంది ఆయనకి. ఎందుకంటే నేను సినిమా చూసాను, ఆయన ఈ సినిమాలో చూశాను కాబట్టి చెప్తున్నా సార్, యు క్రాస్డ్ యువర్ బౌండరీ ఇన్ దిస్ సినిమా. అండ్ డెఫినెట్గా బయటకు వచ్చినప్పటికి మాత్రం మీరు మాట్లాడుకుంటారు, మీ గురించి అయితే మాత్రం మాట్లాడుకుంటారు. సాయిబాబు గారు మీ గురించి ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి అంటే మనకి కార్ డ్రైవింగ్ ఎంత ఈజీగా చేస్తామో ఎదిగిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆవిడ నటన అలా చేసేస్తుంది అంతే. మనం ఇంట్లో బాగా నచ్చిన కూర కలుపుకుని ఎంత ఇష్టంగా తింటామో ఆవిడ డ్యాన్స్ అంత ఇష్టంగా అంత సింపుల్గా చేస్తుంది ఆవిడ. అంటే మిమ్మల్ని చూసినప్పుడు బయట చూసినప్పుడు చాలా నార్మల్గా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. మరి కెమెరా ఎందుకు వెళ్ళినప్పటికీ ఏం పవర్ వస్తుందో తెలియదు. కానీ మీ కళ్ళు అండి బాబు, ఏం కళ్ళు అవి, అసలు క్లోజ్ పెడితే అక్కడి నుంచి మేము కళ్ళు తిప్పుకోలేము అసలు. మరి అది మీకు దేవుడు ఏ జన్మలో మీరు చేసిన పుణ్యం ఏంటో కానీ ద వే యు మెస్మరైజ్ ద స్క్రీన్ మార్వెలెస్ అండి. అంటే మీలాంటి వాళ్ళతో నిజంగా మేము అందరం కూడా సినిమా చేయడం అనేది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సాయి గారు. అండ్ మీ దగ్గర నుంచి నేర్చుకుంది కూడా ఒక స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి చూసారు, అవన్నీ కూడా మా సబ్కాన్షియస్లో ప్లే అయ్యే డౌట్స్ అవన్నీ కూడా అట్లని తీసుకొచ్చి ఎదురు పెడతారు చూసారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అరవింద్ గారు యాజ్ డీస్గా మీ యూనివర్సిటీ అర్థమైంది నాకు, ల్యాగ్ కట్ చేయని అర్థం అవుతుంది కానీ కొన్ని తప్పవు మాకు ఆడియన్స్ లాగే కండి అక్కడ కూర్చుని. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు, ఇంతమంది కుర్రోళ్ళు మీ వెనకాల మీ లీడర్షిప్లో వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కంగారులో ఎవరి గురించి అన్నా మాట్లాడుతూ మర్చిపోయి అంటే మాత్రం క్షమించండి. అవతల నుంచి ఆల్రెడీ అరవింద్ గారు నాకు ల్యాగ్ అని సిగ్నల్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.